మన జీవితంలో ఎదురయ్యే ఓటములు, బంధాల్లోని సవాళ్లు, మన లోపల ఉండే అహం, వీటన్నింటి వెనక ఉన్న అసలైన పాఠాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. పడిపోవడం, ఓడిపోవడం, ఈ రెండు పదాల్ని మనం చాలాసార్లు ఒకేలా వాడేస్తాం కదా. కానీ నిజంగా వాటి మధ్య ఏమన్నా తేడా ఉందా? జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యే ఈ అనుభవాల్ని మనం ఎలా చూడాలి? అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉందన్నమాట. జీవితం అనేది గెలుపు ఓటముల ఆట కాదు, అదొక పెద్ద పాఠశాల. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనకు ఏదో ఒకటి నేర్పడానికే వస్తుంది. ఈ ఒక్క ఆలోచన మనల్ని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుంది. సరే, మన మొదటి టాపిక్ జీవిత పాఠశాల. ఇక్కడ మన జీవితమే మనకు గొప్ప గురువు. ముఖ్యంగా మనకు కష్టాలు ఎదురైనప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? కృంగిపోతాం కదా. కానీ ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. బహుశా అది మనల్ని శిక్షించడానికి రాలేదేమో, బదులుగా మనకు ఏదో ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి వచ్చిందేమో. ఆ క్షణంలోనే మన అసలైన బలం బయటపడుతుంది. అవును, చూడండి, ప్రతి నెగటివ్ అనుభవం కూడా మనకొక పాజిటివ్ పాఠాన్ని ఎలా నేర్పుతుందో. ఓటమి అనేది గెలుపు విలువను నేర్పిస్తుంది. ద్రోహం అనేది ఎవరిని నమ్మాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. అలాగే పడిపోయినప్పుడే కదా మళ్ళీ బలంగా ఎలా నిలబడాలో తెలిసేది. ఇక మన రెండవ టాపిక్కి వద్దాం, బంధాల బలం. ఈ జీవిత పాఠాలు మన రిలేషన్షిప్స్పై ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇది మనలో చాలామందికి వచ్చే డౌటే. మనం ఎంతో ప్రేమించే వాళ్లతోనే మనకు ఎందుకు ఎక్కువగా గొడవలవుతాయి? వాళ్లతోనే ప్రవర్తించడం ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. బయట ఎవరైనా అపరిచితులు కనిపిస్తే వెంటనే ఒక నవ్వు నవ్వి చాలా మర్యాదగా మాట్లాడతాం. వాళ్ల ముందు మనం చాలా మంచివాళ్లం అనిపించుకోవాలని చూస్తాం. కానీ అదే మనవాళ్ల విషయానికి వస్తే సీన్ మొత్తం రివర్స్. బయటి వాళ్ళ తప్పుల్ని ఈజీగా క్షమించేస్తాం, కానీ మనవాళ్లు చిన్న పొరపాటు చేసినా భూతద్దంలో పెట్టి చూస్తాం. బయట గంటల తరబడి ఓపిగ్గా వింటాం, కానీ ఇంట్లో మన వాళ్ళు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడం. చూసారా, ఈ తేడానే మన బంధాన్ని దెబ్బతీస్తుంది. అయితే మరొక బంధం బలంగా ఉండాలంటే ఏం కావాలి? కొన్ని సింపుల్ విషయాలే. ఒకరికొకరు సమయం ఇచ్చుకోవటం, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత ఉండటం. అన్నింటికన్నా ముఖ్యం, అవతలి వాళ్ళు తప్పు చేస్తే క్షమించటం, మన అహాన్ని పక్కన పెట్టడం. నేనే గెలవాలి అనుకోకుండా మన బంధం గెలవాలి అనుకోవటం చాలా ముఖ్యం. ఇది చాలా లోతైన మాట. మన కోసం ఎదురు చూసే వాళ్లను మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఈరోజు వాళ్లతో మాట్లాడడానికి మనకు సమయం లేకపోవచ్చు, కానీ రేపు మనకు బోలెడంత సమయం ఉన్నా మాట్లాడటానికి ఆ మనిషే మనతో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. మన మూడవ టాపిక్, నేను వర్సెస్ నేనే. ఇది చాలా చిన్న తేడా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య ఉన్న తేడా ఇది. నేను ఇది చెయ్యగలను అనడం ఆత్మాభిమానం. అది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మనల్ని పైకి తీసుకెళ్తుంది. కానీ నేను మాత్రమే ఇది చెయ్యగలను అనడం అహంకారం. ఇది మనలోని అభద్రతను బయటపెడుతుంది, ఇది మనల్ని కిందకు పడేస్తుంది. చూసారా, ఒక్క అక్షరం తేడా, కానీ దాని ఫలితం ఎంత తేడానో. సరే, ఈ వ్యక్తిగత లక్షణాలు ఒక నాయకుడిలో ఎలా కనిపిస్తాయి? అదే మన 4వ విభాగం, నాయకుడి లక్షణాలు. ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలి? ముందుగా తన మీద తాను పని చేసుకోవాలి, అహాన్ని పూర్తిగా వదిలేయాలి. నేనంతా నేర్చుకున్నాను అనుకోకుండా ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకోగలగాలి. ఇక నాయకుడి ఫోకస్ ఇతరుల మీదకు మారినప్పుడు ఎలా ఉండాలి? వాళ్ల తప్పుల్ని సున్నితంగా సరిదిద్దాలి. వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చాలి. వాళ్ళు మంచి పని చేస్తే మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా తన కింద ఉన్నవాళ్లు కూడా తనలా ఎదగాలని కోరుకోవాలి, అంతేకాని వాళ్ళని అణగదొక్కాలని చూడకూడదు. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. 5వది మరియు చాలా ముఖ్యమైనది, పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఈ మాట కాస్త కఠినంగా అనిపించచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. తప్పులే చేయని మనుషులు కావాలి అంటే వాళ్ల కోసం మనం బతుకున్న సమాజంలో వెతకడం వేస్ట్, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే మనిషి అన్నవాడు తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు, అదే జీవితం. అయితే పరిపూర్ణంగా ఉండటం అసాధ్యమైనప్పుడు మరి ఒక మంచి జీవితం గడపడం అంటే ఏంటి? దేనికోసం మనం ప్రయత్నించాలి? బహుశా మనం చేసే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, మన బంధాలను కాపాడుకుంటూ, మనలోని అహాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడమేనేమో అసలైన జీవితం. ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.